హలో నేస్తాలు, నేను మీ కథల వెన్నెల. ఈరోజు మీ ముందుకొక మంచి కథతో వచ్చేసాను. 5.5 సంవత్సరాల క్రితం ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రామనాథం గారికి ఆ రోజే 2 లక్షలు చేతికొచ్చాయి. అతని కొడుకు గోపి తండ్రితో, నాన్న, ఇన్నాళ్ళు బాడిగింట్లో ఉన్నాం, ఇప్పుడు ఈ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుందాం అన్నాడు. అందుకు తండ్రి చిరునవ్వు నవ్వి, ఏం, ఆ బాడిగిల్లు బాగాలేదా అని ప్రశ్నించాడు. అబ్బా, అలాగని కాదు నాన్న, సొంతింటికి బాడిగింటికి తేడా లేదా? ఇంటి ఓనర్ ఖాళీ చేయంటే ఖాళీ చేయాలి. మనం తిన్నా తినకపోయినా నెల నెల తప్పనిసరిగా బాడుగు కట్టాలి. బాడుగు కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటి ఓనర్ రంకెలేస్తాడు అన్నాడు కొడుకు. రామనాథం బుర్రగోక్కుంటూ, ఇల్లు కట్టాలంటే దాదాపు 2 లక్షలు అవుతుంది. 2 లక్షలకు నెలకు ₹1 వడ్డీ వేసుకున్నా 2,000 అవుతాయి. ఇప్పుడు మనం ఇంటికి 500 బాడుగు కడుతున్నాం అంటే ఈ ఇంట్లోనే ఉండి 2 లక్షల డబ్బులు బ్యాంకులో వేస్తే నెలకు ₹1,500 ఆదా అవుతాయి. అర్థమైందా అన్నాడు. గోపి మరేం మాట్లాడలేదు. 1వ తేదీ రాగానే ఇంటి ఓనర్ రఘునాథం వద్ద బాడుగు తీసుకొని, చూడండి రామనాథం గారు, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు. పిడుగులాంటి వార్తతో అదిరిపడ్డాడు రామనాథం. కంగారు నుండి తేరుకొని, ఇప్పుడేమైందండి, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు? నెల నెలా సక్రమంగా బాడుగు ఇస్తూనే ఉన్నాం కదా, కావాలంటే మరో 100 బాడుగు పెంచుకోండి, అంతేగాని ఏకంగా ఇల్లు ఖాళీ చేయమంటారేంటి అన్నాడు. ఖాళీ చేయక తప్పదండి, ఈ ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు ఇంటి ఓనర్. ఏమిటి మీరంటున్నది ఆశ్చర్యంగా అడిగాడు రామనాథు. ఈ ఇల్లు వల్ల నేను చాలా నష్టపోయాను. ఇప్పుడు ఇలాంటి ఇల్లు కట్టాలంటే కనీసం 2 లక్షలు కావాలి. 2 లక్షలు ₹1 వడ్డీ వేసుకున్నా నెలకు 2,000 అవుతుంది. ఇప్పుడు మీరిస్తున్న అద్దె 500, అంటే నేను 1,500 నష్టపోతున్నాను. అందుకే నేను వెంటనే ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను. అదే ధరకు మీరు కొన్నా సరే, ఒకవేళ కొనడం ఇష్టం లేకపోతే బాడుగా 2,000 ఇచ్చినా సరే మీ ఇష్టం. తెలిసిన వారు కనుక చెప్తున్నాను అన్నాడు. రామనాథం బుర్ర గిర్రున తిరిగిపోయింది. ఇతడికిన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయబ్బా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రామనాథం మనోభావాన్ని గమనించిన ఓనర్ నవ్వుతూ, ఏమిటలా ఆలోచిస్తున్నారు? నా బుర్ర పదునుగా ఆలోచించినందుక? అది నా తల మహత్యం కాదు. మొన్న మీ తండ్రి కొడుకుల సంభాషణ విన్నాక నాకు జ్ఞానోదయమైంది అన్నాడు. నేస్తమా, ఈ కథలోని నీతి తెలుసుకుందామా? తెలివితేటలు ఎవరి సొత్తు కాదు, అది ఒకరికే పరిమితం కాదు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.